హలో గైస్, ఈ ఏడాది తెలుగులో భారీ చిత్రాల సందడి ఆశించిన స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి గుంటూరు కారం నిరాశపరచగా ఆ తర్వాత రిలీజ్ అయిన ఏకైక పెద్ద చిత్రం కల్కినే. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇకపోతే కల్కి వచ్చిన 2 నెలలకు ఇప్పుడు దేవరైతే సందడికి రెడీగా ఉంది. ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ రావడంతో సినిమాపై హైప్ మీద కాస్త సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ రిలీజ్ ముంగిట ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కాగా కర్ణాటక, యుఎస్ లో అదిరిపై ఫ్రీ సేల్స్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఇక తెలుగు రాష్ట్రాల బస్సులకు ఆయుపోటు అన్నదొగ్గిన హైదరాబాద్ లో దేవర దూకుడు మామూలుగా లేదు. ఈ శుక్రవారం 90% థియేటర్లో దేవరని ప్రదర్శించబోతున్నట్టు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ కూడా మెజార్టీ షోలకు ఈ చిత్రాన్ని కేటాయించాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా గట్టిగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఫ్రీ సేల్స్ ద్వారా అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా దేవర 2వ స్థానానికి ఎగబట్టింది. ఈ చిత్రం విడుదలకు 2 రోజుల ముందు 13 కోట్ల మేర గ్రాస్ ను రాబట్టింది. ఇక 12.49 కోట్లతో 2వ స్థానంలో ఉన్న సలార్ సినిమాను అధిగమించింది. ఈ లిస్ట్ లో కల్కి 2898 అగ్రస్థానంలో ఉంది. ఈ సినిమా హైదరాబాద్ లో ఫ్రీ సేల్స్ తో 18.9 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయడం విశేషం. ఇక దేవర రిలీజ్ జోపి ఈ మార్కును అందుకోవడం కష్టం కాకపోవచ్చు. కానీ సలార్ తో పాటు ఆర్ఆర్ఆర్, గుంటూరు కారం లాంటి సినిమాలను దాటేయడం అంటే చిన్న విషయం కాదు. దేవర ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ స్థాయి అయిపోవడం అంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇక డే 1 ఓపెనింగ్స్ లో దేవర సంచలనం రేపేలా కనిపిస్తుంది. ఇక ఇండియా ఆల్ టైమ్ డే 1 గ్రాస్ లో టాప్ 5 లో ఈ సినిమా నిలవడం ఖాయం. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.